భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణరావును నమ్మి మా సత్తన్న అని ఓటేపిచ్చినందుకు ఇలా మేము సత్తిమి కదరా అనే కాడికి తెచ్చిండి ఇలా సత్యనారాయణరావు. గెలవడానికి ముందు సామాన్య జనాన్ని నమ్మబలికి 108 అని పిలిపించుకున్న సత్యనారాయణరావు ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా చిట్యాల మండలంలో చట్టబద్ధ పాలనకు మార్చురి అయిపోయిండు. ఇక ఏమన్నంటే పబ్లిక్ మీటింగ్లలో నేను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా, తప్పు చేసినోని ముక్కు నేలకు రాపిస్తా అని మాట్లాడుతున్నాడు. ఇలా 5 రోజులు అయింది జర్నలిస్ట్ రవిపై దాడి జరిగి. ఇలా జర్నలిస్ట్ రవి చేసిన తప్పేందో చెప్పు, లేదు అంటే దాడి చేసిన విషయం తప్పా ఒప్పా చెప్పు. తప్పు చేసిన వాళ్ళను ఎంతమందిని ముక్కు నేలకు రాకిచ్చినవో చెప్పు. నువ్వు ఏ విధంగా బాధ్యత వహిస్తున్నావో చెప్పాలని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. నువ్వు గెలిచిన పాపం ఏదో నమ్మి మోసపోయి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు 3 సంవత్సరాలుగా చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలహీనులైన తన టార్గెట్ వ్యక్తులను వేధించడానికి నీ పేరు చెప్పుతూ నీ అధికారాన్ని చూపెడుతూ ఇలా నిద్ర లేకుండా చేస్తున్నాడు పల్లెలో. అంతో ఇంతో మేము చదువుకున్న వాళ్ళం, కొంత అండదండలు భరోసా ఇస్తూ ఇలా రైతు ఇక్కడనే ఉన్నాడు అన్న. అయినా నాకు పొద్దున ఫోన్ చేసి నీ మందాయి చేస్తా బావా అన్నాడు నన్ను. అరే ఎందుకంటే స్థానికంగా ఉండను, మందాయి చేస్తా అన్నప్పుడు ఒక మనిషి నేను పోగొట్టుకోలేను. ఇలా నన్ను నమ్మి నాకు ఫోన్ చేసిండు. నీ బాధ ఏంది అంటే ఆయన బాధ చెప్తే ఆయన పంట వీకేసిర్రు, ఆయన భూమి దున్నిర్రు. అరే పంట వీకినప్పుడు ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ పల్లెలో పుట్టిన చదువుకున్న బిడ్డగా నేను అండగా నిలబడితే నా పంటకు గడ్డి మందు కొట్టిర్రు. ఇలా కేసు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ డిఎస్పీ ఇవాళ ఈ దాడి అనేది చాలా స్పష్టంగా జర్నలిస్ట్ రవి బాధ్యతతో నిలబడ్డందుకు జరిగిన దాడి మాత్రమే. అది ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. ఇవాళ చట్టబద్ధ పాలనను అనగదొక్కడానికి ఆ కాంక్షను అనగదొక్కే ప్రాసెస్లో ప్రక్రియలో జరిగిన దాడి మాత్రమే ఇది. ఇవాళ ప్రతిసారి నీకు ఒక రైతు కుటుంబం 5 రోజులు ఇక్కడ నీ అనుచరులు వేధిస్తున్నారు, పోలీసులు పట్టించుకుంటలేరని 5 రోజులు ఇక్కడ కూర్చుంటే పోలీసులు స్పందించారు. లేదు మేము చట్టం ప్రకారం పనిచేస్తున్నాం, అనుచరుల మీద కేసులు పెడుతున్నామని పోలీసు వాళ్ళు చెప్పారు. ఎమ్మెల్యే సైతం లేదు ఎవడొచ్చినా నేను చర్యలు తీసుకోమంటున్నా, నేను చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నా అని ఎమ్మెల్యే చెప్పాడు. అంటే ఇద్దరు మౌనం వహించారంటే ఇక్కడ జరిగే అరాచకాలకు వారిద్దరి మద్దతు ఉంది. ఇవాళ అంతేకాకుండా మనకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ గత 10 సంవత్సరాల పాలనలో కానీ నేను కేసు పెడితే డీజీపీ దగ్గర కేసు పెడితే ఆ కేసును కాపాడుతా ఉన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్లు సైతం ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్స్ స్పిరిట్ను, రాజ్యాంగబద్ధమైన పాలన అందించాల్సిన బాధ్యతను చంపి ఇవాళ పోలీసులు తప్పు చేస్తున్న పోలీసులను కాపాడుకోవడానికే పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలను, శాంతి భద్రతలను గాలికి వదిలేసారు. ఇలా సూటిగా ఈ రాష్ట్ర డీజీపీని మీ ద్వారా అడుగుతున్న మీరు కూడా నోటీస్ తీసుకెళ్ళాలి. ఎందుకు 2వ పోస్టింగ్ ఇచ్చారు? ఎందుకంటే అప్పుడు సీఎంఓలో ఉన్న ఎలమ కులం, నాది అదే కులం. నేను చెప్తున్నా బాజాప్తుగా, ఎందుకంటే నాది ఏ కులమైనా నేను చట్టబద్ధ పాలనకే కట్టుబడి ఉన్నా. నాకు చట్టబద్ధ పాలన కావాలి. చట్టబద్ధ పాలన ద్వారానే చిన్న పెద్ద అనకుండా, బడుగు బలైన వర్గాలు అనకుండా అందరూ ప్రశాంతంగా జీవించగలరు, అందరూ ప్రశాంతంగా ఎదగగలరు. ఇలా రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా, 2వసారి డిఎస్పీ సంపత్రావును భూపాలపల్లికి పోస్టింగ్ ఇవ్వడం వెనుక కారణం ఏంటిది? మాకు అది చెప్పాలి. ఈ పోస్టింగే చెప్తున్నది రాష్ట్రంలో పోలీస్ శాఖ అధికార పార్టీకి గులాంగిరి చేస్తున్నది. పోస్టింగులలో లాబింగ్ జరుగుతున్న, రాజకీయ లాబింగ్ అనేది తెలియజేస్తున్నది. ఇవాళ ఆ డిఎస్పీ ఈయన ఇంట్లో ఫంక్షన్ ఫిర్యాదుదారులు పిటిషన్ పట్టకపోతే నాకు ఆకలి అవుతుంది, నాకేం పని లేదా అంటాడు డిఎస్పీ సంపత్రావు. నేను బాధితుల్ని తీసుకొస్తా, నేను ఇంత పగడ్బందీగా ఇంకా గట్టిగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఒకసారి. అదే బర్త్డేకు పోలీస్ వెహికల్ వేసుకొని 40 కిలోమీటర్లు రావడానికి మాత్రం టైం ఉంటుంది. నాకు ఇదే మధువంశీ కృష్ణ బిడ్డ బర్త్డేకి మధువంశీ కృష్ణ బిడ్డ బర్త్డేకి 40 కిలోమీటర్లు గూడపాల్లో ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో చేస్తే వచ్చిండు డిఎస్పీ. అంటే ఈ బంధం అర్థం చేసుకోండి. ఇంతకంటే నేను పెద్ద సాక్ష్యం ఇంకేమి ఇవ్వాలి? మీ బంధం బిడ్డ బర్త్డేకు ఈ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు అటెండ్ అయ్యే డిఎస్పీ ఆయన శిక్షించగలుగుతాడా? ఏ విధంగా శిక్షించగలుగుతాడు? ఇలా నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఎమ్మెల్యే ఉన్నాడు, నాకడ డిఎస్పీ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉన్నంత కాలం మేము ఏం చేసినా మమ్మల్ని కాపాడడానికి వీళ్ళు ఉన్నారని ఏకైక భరోసా, ఏకైక ధైర్యంతోనే ఈ ఒడిగట్టిరు. వాస్తవానికి ఇంకో విషయం కూడా ఇది తీసుకొస్తున్నా. ముందు 3 చంపాలనుకున్నారు వాళ్ళు. ఆ ఈ రైతు కండ గ్రామంలో ఉండి అండగా నిలబడ్డ మల్లయ్యను, నన్ను నేను అక్కడి నుంచి ఏదో లీగల్ అడ్వైజెస్ వీళ్ళకు డెమోక్రటిక్ ఎట్లా వెళ్ళాలని చెప్తున్నందుకు మా 3పై దాడికి వ్యూహం అన్నిర్రు. కానీ
ఈ మన రవి దోస్తే ఒక అతను దాన్ని డైవర్ట్ చేసి రవి మీదకి తీసుకొచ్చిండు. ఎందుకంటే ఈ ముగ్గురికి ఏమన్నా అయితే, ఎందుకంటే రవి చట్టబద్ధ పాలనకు న్యాయానికి నిలబడుతున్నాడు. వీళ్ళని ఏమన్నా అంటే ఆయన ఎవరు మిమ్మల్ని అందరిని కొనొచ్చు కానీ రవిని కొనలేమని ఫస్ట్ ఆయన మీద దాడి చేయించుండు. ఇవన్నీ వదిలిపెట్టిరు. ఇవాళ వదిలిపెట్టి వీళ్ళు ఏదో సహకరించి భాగస్వాములైన వాళ్ళని పట్టుకొచ్చి ఇరికిచ్చు. వాళ్ళు నేరస్తులే కానీ అసలు సిసలైన సూత్రధారి, పాత్రధారి, భాగస్వామి ఏవని అండదండలు చూసుకొని ఇదంతా జరిగిందో వాన్ని గాలికి వదిలిపెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇండ్ల మీద దాడులు చేపిస్తున్నాడు. చెప్తే ఏమంటారు తెలుసా, ఇంకా ఏదో ఒక సంవత్సరంన్నర ఆగమంటారు మమ్మల్ని పోలీసు వాళ్ళు. ఇంతకంటే ఏం చెప్పాలి మేము? సంవత్సరంన్నర ఆగాలన్నట. సంవత్సరంన్నర ఆగితే కాంగ్రెస్ ఓడిపోతుందట. ఓడిపోయేంత వరకు మమ్మల్ని చంపినా కూడా మేము మొత్తాలుగా చెప్తున్నారు. ఇంతకంటే ఘోరం ఏం చెప్పాలి? నేను ఒక ఆర్టీఏ కింద అడిగిన సార్, భరించలేక ఆర్టీఏ కింద కూడా అడిగిన. ఏంది నేరాలంటే భూ కబ్జాలను కూడా సివిల్ కేసు కోర్టు పో అంటాడు. ఆయన చెప్పిందంటేనే రిసిప్ట్ ఇస్తారు, ఆయన చెప్తేనే కేసు పెడతారు. ఇద్దరు బావా మరదళ్ళు కాల్వ కడలు వెళ్ళి పెట్టుకొని వస్తే దాన్ని రేపు కేసు కింద మలిచి పాపం అమాయకుని మీద కేసు పెట్టించిండు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. మండల కేంద్రాలకు రండి, ప్రజలతో కలవండి, మా బాధలు వినండి. మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం, మాకు కష్టం చేస్తున్నాం. మేము మీ దగ్గర రావాలంటే మాకు ఖర్చు, మీరు మా దగ్గర రావాలంటే ప్రభుత్వమే ఇస్తుంది. మా దగ్గర మీరు ఎందుకు రారు? ఇవాళ చిట్యాల మండలంలో ఇంత అల్లకల్లోలం అవుతుంది. రాహుల్ గాంధీ ఇమేజ్లు అది దిష్టి బొమ్మలు గాలబెడతారంటే, మోడీ దిష్టి బొమ్మలు గాలబెడుతుందంటే వస్తారు. ఇలా ప్రజలకు ఆడబిడ్డ కూర్చున్నది. ఇప్పటి వరకు నీకు సమాచారం అందలేదా ఎస్పీ గారికి? ఇలా ప్రధాన నిందితుడు తప్పిస్తున్నారు, నిద్ర నటిస్తున్నారు. ఒక వ్యక్తి ఎట్లా తప్పించుకుంటాడు? ఎక్కడ ఉన్న ఐబొమ్మ రవి గారిని పట్టుకొచ్చేందుకు చేతనైంది కానీ ఇక్కడ ఉన్నోని పట్టుకురావడానికి చేత కాలేదా పోలీసులకు? అంటే మీరు నిద్ర నటిస్తున్నారు. మేము కళ్ళు మూసుకుంటావు రాను, గుండ్రంగా తిరుగురా అని చెప్తారు. అదే అదురు సినిమాలు ఎంఎస్ నారాయణ కదా చచ్చిపోయినట్టు ఎన్టీఆర్ కనబడడు, బ్రహ్మానందం కనబడతాడు. ఇలా అందరికి కనబడతాడు, పరారే లేడు. అందరికి కనబడతాడు కానీ పోలీసు వాళ్ళకి కనబడతలేడు. ఇది నీతి. లోకల్ ఉన్నాడు, ఇండ్లు మారుస్తాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికిప్పుడు కూడా ఇలా మధ్యాహ్నం ఇంట్లోనే ఉంటే ఇలా ఒక వ్యక్తికి ఎస్ఐ ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నాడు సార్ మీరు తప్పిస్తారంటే లేదు నేను తీసుకుపోతా అంటే ఏంది చెప్పిండు, ఇల్లు మారరా అన్నాడు. ఇది ఆ పోలీస్ శాఖ. దొంగలకు సర్ది కడతారు, దొంగలకు తాళచేయాలి ఇచ్చి కూర్చుని. కాదు ఆయన మారిండు, ఆయన ఎంబడి పడితే అప్పుడు ఇదే ఆ వాళ్ళని కోసం పుచ్చుకుంటే నేను ఏనిస్తలేరు. ఫ్లెక్సీ కడతానంటేనే ఫ్లెక్సీ ప్రింట్ చేసేటోళ్ళకు నిన్న నైట్ పోయి చెప్పిర్రు ఫ్లెక్సీ వేయొద్దని. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం సార్ మాది. మాకు స్వార్థం లేదు. నేను ఎక్కడ నా పని నేను చేసుకుంటా ఉంటా. నేను ఏనాడు కూడా ఏమన్నంటే సిఐ నన్నే బదనం చేస్తాడు. ఎందుకు బదనం చేస్తాడు? ఆయన కూర్చొని క్వార్టర్లో కూర్చొని మాట్లాడుకుంటారు. సిఐ సామాన్యుడు ఇలా పోలీస్ శాఖ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాడు. అలాంటిది వీళ్ళు పోయి అలా కూర్చొని ఆయన క్వార్టర్లో కూర్చొని గంటలు ముచ్చట పెట్టుకుంటారు. ఇంతెందుకు ఒక బాధితుడు మాట్లాడుతా అంటే మధువంశ అనేటోడు వితౌట్ పర్మిషన్ సిఐ ఆఫీసులోకి వస్తే ఈ బాధితుడిని బయటికి వెళ్ళి కొడతాడు. నీ ప్రియారిటీ ఎవరు? నేను బాధితుని ముందర పెడతా, నేను బాధితుని తీసుకురావడానికి దీనికి అన్నిటికీ సాక్ష్యాలు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. పోలీస్ శాఖ నుంచి వెళ్ళి చిత్తశుద్ధితోని ఇక్కడ ఒక క్రమశిక్షణని, ఒక లాండ్ ఆర్డర్ని, ఒక చట్టబద్ధ పాలనని అందించడానికి ఏ ఉన్నతాధికారి ముందుకు వచ్చినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.